अस्सलाम वालेकुम दोस्तों, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఎవరికే కానీ తెలియదు. నేను వీటి గురించి ఒక వీడియో కూడా తీసిన. ఇవి చాలా ప్రమాదం అని చెప్పి. అవే హీటర్లు. కువైట్లోనే కాదు, ఇవి చాలా దేశాల్లో వాడతారు. ప్లీజ్ ఇవి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వీటి నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ ప్రాణానికి చాలా ప్రమాదం. విషయం ఏమిటంటే, కువైట్లో ఉమేరి అనే ప్రాంతంలో ఇద్దరు ఆంధ్ర వాళ్ళు, ఒకరు కడపకు చెందిన రియాజ్, ఇంకొకతను పుల్లంపేటకు చెందిన చిరంజీవి. వీళ్ళు శుక్రవారం నైట్ పని ముగించుకొని ఇక పడుకుందామని చెప్పేసి చలి ఎక్కువ ఉండడంతో హీటర్లు ఆన్ చేసుకొని అలాగే పడుకుండిపోయినారు. గల్ఫ్లలో డ్రైవర్లకు చాలా చిన్న చిన్న రూములు ఇస్తారు. హీటర్ల నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ బయటికి వెళ్లేదానికి దారి లేక ఆ గాలిని వాళ్ళు పీల్చుకొని నిద్రలోనే ప్రాణాలు వదిలారు. కువైట్ వాళ్ళు వాళ్ళకి ఎంత ఫోన్లు చేసినా తలుపులు కొట్టిన తీగపడంతో తలుపులు బద్దలు కొట్టి కువైట్ వాళ్ళు లోపలికి పోయి చూస్తే అప్పటికి విగత జీవులుగా పడి ఉన్నారు. అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత డాక్టర్లు చెక్ చేసి వీళ్ళు చనిపోయారు అని చెప్పినారు. ప్లీజ్ ఇంకొకసారి చెప్తున్నా, డే టైంలో ఇవి ఆన్ లో ఉన్నా పర్వాలేదు, నైట్ పడుకునేటప్పుడు మటుకు ప్లీజ్ దయచేసి ఆఫ్ చేసి పడుకోండి. ప్రాణం ఎప్పుడు ఎక్కడ ఎలా పోతుందో మనకు తెలియదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. గల్ఫ్లలో ఎంత మంది అయితే పనిచేస్తున్నారో అందరికీ చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. నా అనుకున్న వాళ్ళందరినీ వదిలి నా అనుకున్న వాళ్ళందరి కోసం నలిగిపోతున్నాడు గల్ఫ్ కార్మికుడు. ఒక్కసారి గల్ఫ్కి వచ్చినామా సంవత్సరాలు ఎట్ట గడిచిపోతాయో మనకే తెలియదు. ఇంకా ఎన్ని రోజులే గల్ఫ్ జీవితం. అందరూ సేఫ్ గా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బై బై.